పవిత్రతకు మారుపేరైన ముస్లింల రంజాన్ పండుగను విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. గాజువాకలో అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతో పండుగ వాతావరణం కనిపించింది. అజీమాబాద్ సున్నీ జామా మసీదు నుంచి ప్రదర్శనంగా వెళ్లిన ముస్లింలు కొత్త గాజువాక మీదుగా ఈద్గా మైదానానికి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టి పవిత్రతకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సర్వమత సమైక్యత, శాంతి స్థాపన కోసం ముస్లింల పండుగ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా అంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, ప్రసాదుల శ్రీనివాస్, సౌకత్ అలీ, అస్మత్ అలీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మత సామరస్యానికి చిన్నగా మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అలా ఒక ఆశీస్సు మనందరికీ ఉండాలని, మన పిల్ల పాపందరూ మంచిగా స్థిరపడాలని, మనం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మన దేశానికి మంచి పేరు తెచ్చేటట్టుగా ఆ భగవంతుడు ఆశించి ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా అల్లాహ్ ఆశీర్వాదం అందించేటట్టుగా కోరుకుంటూ, అలాగే మీకు ఈరోజు మేము అధికారులకు వచ్చిన తర్వాత మేము ముస్లిం సోదరులకి పెద్ద పేరు వేస్తూ నేను వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అటు సంక్షేమ వైపు కానీ ఇటు అభివృద్ధి వైపు కానీ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎప్పుడు పిలిచినా మేము పలుకుతామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ, అలాగే ఈ ప్రాంతం కోసం కానీ, ఈ ఈద్గా కోసం కానీ, మదర్సా కోసం కానీ, మన ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుల కోసం కానీ, కబ్రస్థానాల కోసం కానీ, అలాగే షాదీఖాన కోసం కూడా యాక్చువల్గా షాదీఖాన చెప్పారు, షాదీఖానం పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం అలాగే ముస్లిం సోదరులు ఎప్పుడు వచ్చినా సరే వారికి నా యొక్క సహకారాలు అందిస్తూ ఒక అన్నదమ్ముగా చూస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కుమారుడు మీ అందరికీ కూడా ఈ ముఖ్యంగా తెలియజేస్తూ, అలాగే మన ముఖ్యంగా మన ప్రాంత పాఠశాలైనటువంటి అగ్రవాళ్ళలో మన సున్నీ జామియా మసీదుని పూర్తి స్థాయి నిర్మాణం చేయాలి, మంచిగా నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఖచ్చితంగా దాని నుంచి గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ మసీదుని మంచిగా డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా మాట్లాడుతూ నాకు అవకాశం ఇస్తాను. ముస్లిం సోదరులు, గాజువాకలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్. ముఖ్యంగా సర్వమత సమైక్యతతోనే ఈ యొక్క శాంతి యాత్ర చేపట్టడం జరుగుతుంది. అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరి అలాగే కంచి రోడ్డు మీదుగా అలాగే గౌసా మసీదు అలాగే మదీనా మసీద్ వారిని కలుపుకొని బీసీ రోడ్ ఈద్గా మైదానంలోని ప్రార్థన చేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ ఇఫ్తార్ విందుల్లో కూడా సర్వమత సమైక్యతను కనబడింది. హిందూ ముస్లిం తీసుకునే భేదభావం లేకుండా అందరూ కూడా ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ముస్లింలను ఆలింగనం చేసుకొని వారితో కలుపుకోవడం ఒక మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ శాంతి యాత్ర చేపట్టడం జరుగుతుంది. అలాగే దీంట్లో మదీనా మసీదు, గౌసా మసీదు, అజీమాబాద్ సున్నీ జామా మసీదు, అలాగే అంజుమన్ సీరత్ నబీ కమిటీ, నూర్ పార్టీ, అంజుమన్ గౌస్ పార్టీ, గౌసియా నౌజవాన్ సొసైటీ, మదీనా పార్టీ, అంజుమన్ రజా పార్టీ, అలాగే ఎల్జిఎన్ పార్టీ, గాజువాకలో ఉన్న ముస్లిం యూతులన్నీ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది సర్వమత సమైక్యతకి నిదర్శనం కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ రాబోయే రోజుల్లో మన ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఈ రంజాన్ని 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతి ఒక్కరు కూడా 20 రకాతుల తరావీ నమాజ్ చదువుతూ అలాగే వచ్చిన 100 రూపాయల్లోని 2.5 రూపాయలు మరి పేదలకు పంచడం జరుగుతుంది. దీంట్లో దారికి రేటున దిగునున్న పేదవారికి అందరికి కూడా ఆర్థిక సాయం చేయాలన్నది మహమ్మద్ ప్రవక్త గారు పెట్టిన ఈ స్ఫూర్తి దానితో మేమందరం కూడా ఇటువంటి పండుగలో పాలు పంచుకోవడం అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ ఈద్ ముబారక్.